హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పుట్టపర్తి వెళ్తున్నానండి. మరి పుట్టపర్తి వెళ్తూ స్వామిని దర్శించుకొని అక్కడి నుంచి కదిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని కూడా వెళ్తున్నానమాట. మరి కదిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం చాలాసార్లు విన్నాను, కానీ ఎప్పుడు కూడా స్వామివారిని చూడలేదు. స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం చాలా చాలా మహామహిమాన్వితమైనటువంటి ఆలయం అండి. మరి నాతో పాటు మీరు కూడా దర్శించేసేయండి. మరి ఆలయంలోకి ఎంటర్ అయిపోయాము. మొదటిగా మనకి ఈ నరసింహస్వామి ఆలయం నవనరసింహస్వామి ఆలయాలలో ఒక క్షేత్రంగా చెప్పచ్చు. ఇందులో విశేషాలన్నీ కూడా చాలానే ఉన్నాయండి. మరి ప్రతి ఆలయంలోనూ మనకి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని మనం దర్శించుకుంటూ ఉంటాం నరసింహస్వామి క్షేత్రాలలో. మరి ఇక్కడ ప్రహ్లాద లక్ష్మీ నరసింహస్వామిగా మనం స్వామివారిని దర్శించుకోబోతున్నాం. ప్రహ్లాద లక్ష్మీ నరసింహస్వామి ఎందుకు ఇక్కడ అలా స్వామివారు ప్రహ్లాదుడితో ఉన్నారు అంటే, హిరణ్యకశిపుణ్ణి సంహరించిన తర్వాత స్వామివారి ఉగ్ర రూపాన్ని శాంతపరచడం ఎవరి తరము కాలేదు. దేవతలందరూ కూడా భక్త ప్రహ్లాదుణ్ణి, నాయన నువ్వే ఆ పని చేయగలవు, స్వామివారిని శాంతింపచేయి అని చెప్పగా ప్రహ్లాదుడు స్వామివారి ఉగ్ర రూపాన్ని ఇక్కడ శాంతపరిచారు అని చెప్పేసి మనకి పురాణాల ద్వారా తెలుస్తోంది. అందుకే భక్త ప్రహ్లాదతో పాటు ఇక్కడ స్వామివారు స్వయంభుగా వెలిశారు అని చెప్పేసి చెప్తారు. ఇక ఖత్రీ లక్ష్మీ నరసింహస్వామిగా కూడా స్వామివారిని పిలుస్తూ ఉంటాం. అదెలా పిచ్చింది ఆ పేరు అంటే, ఖా అంటే విష్ణువు, అద్రి అంటే పర్వతం. మరి విష్ణువు మోపినటువంటి పర్వతం కాబట్టి ఇక్కడ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామిని పిలుస్తూ ఉంటాము. అలాగే వాడుకగా మనకి ఈ ఊరి పేరు కదిరిగా మారిపోయింది. ఇక కాటమరాయుడు అని కూడా పిలుస్తూ ఉంటారండి స్వామివారిని. కాటమ అనే ఊరు కుగ్రామం ఈ కొండకి ఆనుకొని ఉండడం వల్ల ఈ ఊరిని కాటమరాయుడు అనే స్వామి పేరుగా మారిపోయింది. ఇక ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే, ఇక్కడ ప్రతిరోజు కూడా స్వామివారికి అభిషేకం చేసినప్పుడు నాభి నుండి ఒక స్వేదం చెమటలాగా వస్తూ ఉంటుందన్నమాట. ఆ చెమటనే తీర్థంగా ఇక్కడ భక్తులకి ఇస్తారు. ఇది చాలా విశేషమైనగా మనం చెప్పుకోవచ్చు. ఇది ఇప్పటికీ కూడా ఎలా వస్తుందా అనేది ఎవరికి కూడా అర్థం కానటువంటి విషయం అన్నమాట. కాబట్టి ఇన్ని మహత్యాలు ఉన్నటువంటి ఈ క్షేత్రాన్ని తప్పకుండా దర్శించండి. నాకు తెలిసి ఇన్ని రోజుల తర్వాత నేను స్వామివారిని ఈరోజు నాకు ఆయన దర్శించుకోవడానికి నాకు అవకాశం ఇచ్చారు. చక్కగా దర్శించుకున్నాను. అలాగే ఇక్కడ భోజనాల ఏర్పాట్లు కూడా ఎంతో అద్భుతంగా ఉన్నాయండి. స్వామివారి ప్రసాదం తిని స్వామివారిని దర్శించుకొని, అలాగే ఈ చుట్టుపక్కల కూడా మనకి గుడి ఆలయం చుట్టూ కూడా మనకి వినాయకుడు, అలాగే శ్రీకృష్ణుడు, రాముడు, సీత, లక్ష్మణుడు అన్నీ కూడా చుట్టూ దేవాలయం చుట్టూ మనం విగ్రహాన్ని స్వామివారిని కూడా దర్శించుకోవచ్చు. నేను వెళ్ళిన రోజు ముందు రోజు రథయాత్ర అయిపోయింది. సంక్రాంతిలో ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయన్నమాట. అందుకని స్వామివారిని చక్కగా కొంచెం మిస్ అయిపోయాను రథయాత్ర చేయడానికి. పండగ తర్వాత వెళ్ళాను కాబట్టి చక్కగా స్వామివారిని దర్శించుకున్నాను. మీరు కూడా ఎప్పుడైనా కదిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకోండి. ఆ స్వామి అనుగ్రహానికి పాత్రలు కండి.